మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ముందుగా కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. 2004 నుండి ఆధునిక క్రైస్తవ సమాజము మరి గౌరవనీయులు శ్రీ వై సాయి ప్రసాద్ రెడ్డి గారితో కూడా నడుస్తూ ఉన్నారని వారికి నేను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సార్. 2004 నుండి ఆధునిక క్రైస్తవ సమాజం మీతోనే నడుస్తూ ఉంది. ఇక ముందు కూడా మీతో ఉంటుంది అనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 2019లో మరి 3వసారి ఎమ్మెల్యేగా వారు ఎన్నికైన తర్వాత క్రైస్తవుల సమస్యల గురించి వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మరి బరేల్ గ్రౌండ్లో నీటి కొరత చాలా ఉండింది, సమస్య ఉండింది. దాని విషయం అడిగినప్పుడు 2021లో బోరు వేయించడం జరిగింది. అయితే ఆ బోరు వాటర్ లెవెల్స్ సరిగా లేకపోవడం, దూరంలో ఉండడం వంటి సమస్యలు వస్తే మళ్ళా మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ఒకటి ఇప్పించారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మరి ఒక బోర్ వేయించారు, మోటారు బిగించడం జరిగింది. మరి నీటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడం జరిగింది. 2023 అక్టోబర్లో బరేల్ గ్రౌండ్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, కరెంట్ సమస్య, లైటింగ్ సమస్య ఉంటుంది. దాన్ని అక్టోబర్లో సాదృశ్యం తీసుకొని వెళ్ళినప్పుడు మరి నవంబర్ 2వ తారీఖు ఆల్ సోల్డ్ తయారీ కన్నా మరి అధికారులను పురమాయించి వారు 2 రోజుల్లో పోల్స్ వేయించడము, లైటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా స్థానిక సమస్యల విషయమై, క్రైస్తవ సమాజ సమస్యల విషయమై వారిని కలిసి మనం అడిగినప్పుడు, మనం కలవడం మన తప్పు, కలిసి అడిగినప్పుడు తప్పకుండా చేశారు. అదొకటి. ఆ తర్వాత 2020లో పాస్టర్స్ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో 5,000 రూపాయలు కోవిడ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఆ కష్టకాలంలో మరి అప్పుడు పాస్టర్స్ గౌరవేతనం రాలేదు. కేవలము ఇమాములు, మౌజములు, పూజారులకు మాత్రమే గౌరవేతనం అందుతూ ఉండింది. ఆ పాస్టర్స్ గౌరవేతనం లేదు. కానీ ఆ సమయంలో కూడా పాస్టర్స్కి ఆయన గౌరవేతనం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఆదోని టౌన్లో 7 మందికి, రూరల్లో 14 మందికి, మొత్తం 21 మంది పాస్టర్లకు మొదటి ఫేజ్లో గౌరవవేతనం శాంక్షన్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల నుండి 5,000 రూపాయల గౌరవవేతనం వాళ్ళు తీసుకుంటున్నారు సార్. తర్వాత సెకండ్ ఫేజ్లో కొన్ని ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు, నాయకుల దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చి మరికొంతమందికి సెకండ్ ఫేజ్లో అవకాశం ఇచ్చారు. సెకండ్ ఫేజ్లో సుమారుగా టౌన్ అండ్ రూరల్ కలిపి ఒక 15 మందికి శాంక్షన్ అయింది. టోటల్గా ఒక 35 మంది ఆదోని నియోజకవర్గంలో పాస్టర్స్ గౌరవవేతనం పొందుతున్నారు సార్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ సహకారంతో మాకు అందాయని మేము సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ 2024లో కూడా ఆదోని క్రైస్తవ సమాజం మరి క్రైస్తవుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో మరి మీతో కూడా ఉంటుందని మనం చేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో మన ఆహ్వానాన్ని మన్నించి పిలిచిన వెంటనే ప్రేమతో సమయం ఇచ్చి మన వద్దకు వచ్చిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ వై సాయి ప్రసాద్ రెడ్డి గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆదోని ఎమ్మెల్సీ మసూదన్ గారికి కూడా, డాక్టర్ మసూదన్ గారికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఈ కాన్ఫరెన్స్ హాల్ విషయంలో మనకు సహకారం అందించిన పెద్దలు మరి చంద్రకాంత్ రెడ్డి గారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆయన తబ్రేజ్ గారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న దైవజనులు మరి రెవరెండ్ డాక్టర్ ఆర్డి ప్రేమ్ కుమార్ గారికి, అదేవిధంగా రెవరెండ్ భాస్కర్ బాబు గారికి, ఆ తర్వాత మరి ఫాదర్ బోలా విజయరాజు గారికి, ఆ తర్వాత విలియమ్స్ గారికి, రెవరెండ్ విలియమ్స్ గారికి, తర్వాత రెవరెండ్ జి ఆనందరాజు గారికి, తర్వాత ఫిలిప్ గారికి, పాస్టర్ ఫిలిప్ గారికి, తర్వాత శాంతన్న గారికి, తర్వాత బెలంజన గారికి, గౌరవాధ్యక్షులు ఆల్బర్ట్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలు ఎంపీడేవిడన్న గారికి, మరి చేరి వచ్చిన క్రైస్తవ సమాజం అందరికీ, సంఘాల నాయకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ కార్యక్రమం కోసం ఎంతో ప్రయాసపడిన నోబుల్ దేవదానం సార్ గారికి, తర్వాత ఆరకల్ దేవదాస్ అన్న గారికి, ఎంప్లాయీస్ అసోసియేషన్ పెద్దలు
నాయకులు అందరికీ కూడా మరి సహకరించిన ఇక్కడున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు చెల్లిస్తున్నాను. థాంక్యూ.